యెహోవా, మా ప్రవర్తనను చూచిన దేవా, మమ్ము స్వస్థపరచితివి. మమ్ము నడిపించుమయ్యా. దుఃఖములో ఉన్న మమ్ము ఓదార్చిన దేవా, మాలో నీపై కృతజ్ఞతాబుద్ధి పుట్టించితివి. మాకు నెమ్మది దయచేసితివి దేవా. ఆమేన్. యెహోవా, మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు దేవా, నీవు వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేసే దేవుడవు. నలిగిన మా ప్రాణమును ఉజ్జీవింపచేసితివి. వినయము గల మా యొద్ద, దీనమనసు గల మా యొద్ద నివసించుము. నేను ప్రార్థనలో పోరాడుచున్నాను. నాపై నా పిల్లలపై కోపించకుము తండ్రి. ఆమేన్. దేవా, నీ ప్రార్థనా మందిరంలో మేము ఆనందించుచున్నాము. దేవా, నా హృదయాన్నే దహన బలిగా నీకు అర్పిస్తున్నాను, అంగీకరించుము. నీ మందిరము మాకు ప్రార్థనా మందిరము. ఆసక్తితో నిన్ను సేవిస్తున్న మమ్ము కనికరించుము. నీ కరుణ రసం మాలో ప్రవహింపచేసి మేము నీ దయ, మనుషుల దయ పొందుకొను భాగ్యం దయచేయము దేవా. ఆమేన్. యెహోవా దేవా, నీ రక్షణ మాకు దయచేసితివి. నీ నీతి మాకు వెల్లడిపరచుము. మేము నీ న్యాయ విధిని అనుసరిస్తున్నాము. మా పిల్లలు నీ నీతిని అనుసరించుచున్నారు. నీవు నియమించిన విశ్రాంతి దినమును అనుసరించుచున్నాము. మాకు కీడు కలగనీయకుము దేవా. ఆమేన్. యెహోవా, నా తలంపులు మీ తలంపుల వంటివి కావని, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావని చెప్పితివి. నీ నోట నుండి వచ్చు వచనము నిష్ఫలముగా నీ యుద్ధకు మల్లక నీకు అనుకూలమైనది నెరవేర్చును. నీవు పంపిన కార్యం సఫలము చేయునని చెప్పిన దేవా, నీ వాక్కును పంపి మా పిల్లలకి రావాల్సినవి వారికి పంపించుము. మా పిల్లలకు విజయం దయచేయము. వారికి జ్ఞానం, పట్టుదల, కృషి బోధించుము దేవా. ఆమేన్. యెహోవా, నీ మాట వింటున్నాము. వినిన ఎడల మీరు బ్రతుకుదురు అని వాగ్దానం ఇచ్చియున్నావు. నీవు మాతో నిత్య నిబంధన చేసినావు. దావీదునకు చూపిన శాశ్వత కృప మా పిల్లలపై చూపుము. యెహోవా, మా పిల్లలపై నీ మహిమను కనపరచుము. జనులు అది చూచి నీ యొద్దకు పరిగెత్తుకుని వచ్చేలా చేయుము. యెహోవా, నీవు దొరుకు కాలమందే నిన్ను వెదుకుచున్నాము. నీవు మాకు సమీపముగా ఉన్నప్పుడే నిన్ను వేడుకొనుచున్నాము. నీవు మా యందు జాలిపడము, మమ్ము క్షమించుము. ఆమేన్. యెహోవా, నా పిల్లలకు ఉపదేశము చేయుము. నా పిల్లలకు అధిక విశ్రాంతినిస్తానని వాగ్దానం చేశావు. వారు నీతి గల వారై స్థాపింప చేయుము. వారిని బాధించు వారిని దూరముగా ఉంచుము. భీతి వారికి కలగనివ్వకుము. మా పిల్లలకు మాకు విరోధముగా గుంపుకూడు వారు మా పక్షపు వారగుదురు అని వాగ్దానం ఇచ్చిన దేవా స్తోత్రం. మాకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లనివ్వకు దేవా. ఆమేన్. నిన్ను సృజించిన వాడు నీకు భర్తయ్యై ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు అని నీ వాక్యం సెలవిస్తుంది. నిమిష మాత్రం నీవు నన్ను విసర్జించితివి. గొప్ప వాత్సల్యముతో మమ్ము సమకూర్చిన దేవా స్తోత్రం. నిత్యమైన కృపతో మాపై మా పిల్లలపై నీ వాత్సల్యము చూపుము. నా మీద కోపముగా నుండనని, నన్ను గద్దింపనని నీవు ఒట్టు పెట్టుకొనుచున్నావు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదని నా యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్. యెహోవా, మా గుడారమును విశాలపరుస్తానని వాగ్దానమిచ్చితివి. మా పిల్లలను కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపింపచేయుము. నా సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనునని వాగ్దానమిచ్చితివి. మమ్ము జ్ఞాపకం చేసుకో ప్రభు. పాడైన మా స్థితిని బాగు చేయుము. భయపడకము, సిగ్గుపడకముని అభయమిచ్చిన దేవా, మమ్ము అవమానం పాలు కానీయకుము దేవా. ఆమేన్. యెహోవా, మేము దౌర్జన్యము చేత బాధించబడిన వారము. నేను నోరు తెరవలేకపోయాను. వేదనతో నా హృదయం నిండియున్నది. అన్యాయపు తీర్పుకి నేను నా పిల్లలు బలి అయ్యాము. మేము నలుగగొట్టబడ్డాము. యెహోవా, మేము నీకు ఇష్టులము. యెహోవా, మమ్ము దీర్ఘాయుష్మంతులను చేయుము. మా పిల్లల ఎడల నీ ఉద్దేశములు సఫలము చేయుము. మమ్ములను నిర్దోషులుగా చేయుము. మా పిల్లలకి అనుభవ జ్ఞానం నేర్పించుము. గొప్పవారితో గనులతో కలిసి మా పిల్లలు పనిచేసే కృప దయచేయుము. మా పిల్లల గురించి నేను చేసిన విజ్ఞాపన ఆలకించి జవాబు నీవు దేవా. ఆమేన్.